ఫైట్ సీన్స్ అసలు మామ ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయి. కొన్ని దానిలో అసలు రొటీన్ ఎందుకోనైనా అనిపిస్తుంది. ఇంకోటి విలన్ క్యారెక్టర్ వాడు బాగా చేసినాడు. అంటే కొన్ని హిందీలో చెప్తాడు, అది కొద్దిగా తెలుగులో చెప్పేటప్పుడు బాగా కామెడీ అనిపిస్తుంది. ఇంకోటి ఒకటి ఉంది, ఈ టూత్ బ్రష్ లో బెడ్ ఉంది అనేది ఆ సీన్ కూడా కొద్దిగా హైలైట్ ఉందన్న. సాంగ్స్ కూడా అంత ఇంపాక్ట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా అయితే కొన్ని అంత బాగాలేదు. సంక్రాంతి విన్నారు మాత్రం అభిమానే. ఆ మూవీ అయితే అంత లేదు, సాధారణంగా వచ్చినాక తెలుస్తుంది. ఒకవేళ అది బాగుంటే ఒకవేళ అది కూడా రేస్ లో ఉంటది. ఇప్పటికైతే వెంకీ మామ మసాలా సినిమా చూసిన తర్వాత డిసప్పాయింట్. ఎందుకంటే మామ కూడా నేను నెగిటివ్ చెప్పాలని కాదు, ఏం కాదు, అసలు అంత మంచిగా నేను మామ ఎన్నో సినిమా చూసాను. అసలు నెట్ లేకుండా కానీ డౌన్లోడ్ చేసుకుని చూసేవాళ్ళు. కానీ ఈ రోజు ఇంకా అసలు సైల్ వేసుకున్నాను, సైకో తరం పాప హాయ్ నాన్నలో పాప ఉంది కదా, ఆ పాప క్యూట్ గా మంచిగా బాగా అనిపించింది. దీంట్లో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది కొద్దిగా అంటే నార్మల్ పీపుల్ నుంచి తీసుకొని వచ్చి ఆ పాప గురించి అంటే డబ్బు కోసం కష్టపడే సీన్ అట్లా పెట్టి ఎంగేజింగ్ గా పెట్టింటే బాగుండేది అన్న. ఎంగేజింగ్ అనేది పెట్టాలి. మామ నుంచి కామెడీ ఎక్కువ పెట్టినా నమ్మ ఈరోజు మామూలు అసలు ఉండేది కాదు నిజంగా సంక్రాంతి. కానీ ఎందుకు ఇట్లా చేసిండో అర్థం కాలేదు నిజంగా. అంటే నాకు అదొకటి డిసప్పాయింట్ చేసిన. సైలెన్స్ తీసుకోకూడదు. ఇటువంటి ఇటు ఎంత మంచి తీసినోడు ఇది ఎందుకు మామని ఇట్లా చేసిండో నాకు అర్థం కాలేదు. ఎమోషన్ అయితే కూడా లాస్ట్ నోటి కనెక్ట్ అయిపోయింది. ఏమంటారు డిసప్పాయింట్ అయినా.